రాగదీప్తి గారు. Hi, ma'am. Yeah, ఎస్ యూ కెన్. yes. So మీ స్క్రీన్ ఆఫ్ చేస్తే ఐ కెన్ నేను యా యా పంపించగలను. యా యా ఎస్ యూ కెన్. యా హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేను కోటేశ్వరి గారిని కలిసి 90 days అయిందండి. సో ఈరోజు నాది 92nd డే. సో నేను యాక్చువల్గా పీసీఓడితోని చాలా సఫర్ అయ్యానండి. నేను 10 years పైనుంచి నేను సఫర్ అవుతూ వస్తున్నాను. కానీ దాని టాబ్లెట్స్ వాడడము, దాని నుంచి ఒక టాబ్లెట్ కి ఇంకో సైడ్ ఎఫెక్ట్, ఒక సైడ్ ఎఫెక్ట్, ఆ సైడ్ ఎఫెక్ట్ కి మళ్ళీ టాబ్లెట్ వాడడము, అలా అలా అసలు చాలా చాలా సఫర్ అయ్యాను. అండ్ ఈ జాయిన్ అయ్యే ముందు వరకు కూడా అది ఎంతవరకు వెళ్ళింది అంటే, నాకు 15 days సైకిల్ వచ్చేసేది. సో 15 days ఒకసారి 15 days అయ్యింది అని అంటే, ఇంక 14 days దాటింది అంటే కనుక, అంటే 28 days కదా, హాఫ్ అంటే 2 weeks అయ్యింది అంటే ఇంక నాకు భయం అనమాట. ఎప్పుడు వస్తుందో తెలీదు. సో నేను ఏం ప్లాన్ చేసుకోవాలన్నా ప్రాబ్లమే. సో ఈ 14 days లో మళ్ళీ పీరియడ్ వస్తే ఒక 5 days 6 days డిస్కంఫర్ట్, అంటే ప్రొలాంగ్డ్ అవుతుంది కదా. మధ్యలో నేను హ్యాపీగా ఉండేది ఒక 1 week అంతే. సో అది ఎంత టార్చర్ అంటే ఒక ఆడపిల్లకి నేను అసలు వర్ణనాతీతం అది. సో నేను చాలా సఫర్ అయ్యాను. సో తర్వాత అది స్పాటింగ్, నెక్స్ట్ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత స్పాటింగ్. స్పాటింగ్ అంటే అది పీరియడా అర్థం కాదు. అది నార్మల్ స్పాటింగా అర్థం కాదు. ఏంటి అర్థం కాదు. నేను అంటే మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి. అంటే 5 days ఏది ముట్టుకోకుండా కొంచెం అంతా పక్కకుండేలాగా ఉండాలనమాట. నాకు 10 days పక్కకుండే పరిస్థితి ఉండేది. సో నాకు అది ఇంకా టార్చర్ అనమాట. సో అసలు చాలా ఇబ్బంది పడ్డాను. హెయిర్ లాస్ కానివ్వండి, వెయిట్ అయితే విపరీతంగా పెరిగిపోయాను. అసలు అలా చాలా సఫర్ అయ్యే టైంలో, అండ్ అక్కడి నుంచి నాకు ప్రీ డయాబెటిస్ కూడా అటాక్ అయింది. అంటే ఈ పీసీఓడి ఉండే టైంలోనే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే లక్కీగా అది న్యాచురల్‌గా వచ్చినా కానీ, అది నా లక్ అనే అనుకోవాలి. డాక్టర్ చెప్పారు, "అమ్మ నువ్వు ఒక 5 కేజీస్ తగ్గమ్మా, నీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది" అని. అప్పుడు ఏదో యూట్యూబో అదో ఇదో చూసి నేను నాకు తోచిన డైటింగ్ నేను చేసుకుంటూ, వీట్ అది ఎక్కువగా తినుకుంటూ మొత్తం అన్నం మానేసి అలా చాలా ఇది చేసి ఒక 5 కేజీస్ తగ్గాను. లక్కీగా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే బేబీకి మొత్తం హెయిర్ ఎక్కువగా అన్నమాట. పుట్టిన బేబీ అంటే ఇప్పటికి మా పాప మెహందీ పెట్టించుకోదు. ఎందుకంటే మెహందీ పెట్టించుకుంటే అది లాగేస్తే ఆ హెయిర్ మొత్తం ఇట్లా ఊడిన, అంటే తనకి అదొచ్చేటప్పుడు ఎండిపోయి రాలిపోయేటప్పుడు చాలా పెయిన్ ఫీల్ అవుతుంది. అంటే అంత హెయిర్ ఉంటుంది చేతికి. సో అలా మన పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే పుట్టే బేబీకి కూడా చాలా ఇబ్బంది అవుతదంట. అది నేను అప్పుడు తెలుసుకున్నాననమాట. ఇంకా బేబీ పుట్టేసాక నేనేం చేయలేను. సో అలాగా నేను హోమియోపతి వాడి తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకోకుండా వచ్చేసింది. ఆహ్, సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మళ్ళీ అది అంటే బ్యాక్ వచ్చేసిందనమాట పీసీఓడి. దానికి ఎండ్ అనేది లేదు కదా ఇంకా. సో తర్వాత ఇదంతా ప్రాబ్లమ్ అనమాట. ఇంకా అసలు నా సఫరింగ్ ఇంతా అంతా కాదు. టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతది, లేకపోతే లేదు. ఈ గ్యాప్‌లో, ఈ జర్నీలో నేను ఫుల్‌గా లావైపోయాను. నా హైట్‌కి నేను ఉండాల్సిన దానికంటే డబుల్ కంటే ఎక్కువ అయ్యాననమాట. ఇట్ వాస్ సో వర్స్ట్ అండి. అసలింకా తర్వాత ఈ జర్నీలో నా హెల్త్ ఆహ్, సెట్ చేసుకునే జర్నీలో నేను యూట్యూబ్ చూసి, అక్కడ ఇక్కడ చూసి నేను డైట్ అది చేశాను. కానీ నా ప్రాణం మీదకి తెచ్చుకున్నా నేనదింకా. అది లాస్ట్‌కి ఎక్కడి దాకా పోయిందంటే, నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అటాక్ అయింది. నాకు ఏది తిన్నా ప్రాబ్లమే. ఏది తిన్నా ప్రాబ్లమే. ఫుడ్ కంటామినేషన్ అంటే నాకు వీట్ పడదండి. అదక్కడ అంటే అది ఈ ఈ డైట్ చేసే జర్నీలోనే అటాక్ అయిందది. సో, ఆ వీట్ పడకపోవడం వల్ల నా గట్ అంతా ఇంటెస్టైన్స్ అన్నీ ఖరాబయిపోయినియి. సో, మొత్తం అంతా ఖరాబయ్యి అది 2 సార్లు కొలనోస్కోపీ, 2 సార్లు బయాప్సీ. ఒకసారి కొలనోస్కోపీ, 2 సార్లు బయాప్సీ చేయించుకున్నాను. అది ఇంకా టార్చరస్. అసలు నేను ఎవ్రీ వీక్ హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చేది. సో, అలాగా చాలా సఫరయ్యి
దీప్తి మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి. వినిపిస్తుందండి? యా నేను కోటేశ్వరి గారిని కలిసిన తర్వాత నా లైఫ్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. నౌ ఐఎమ్ గెట్టింగ్ మై పీరియడ్స్ ఈ 90 డేస్ లోనే, ఎక్కువ రోజులు కూడా కాదు. నేను మేడం ని కలిసిన 1 మంత్ లో నాకు 20 సైకిల్ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి నాకు ఇప్పుడు 28 డేస్ కి సైకిల్ వస్తుంది. సో ఇట్స్ లైక్ గుడ్. చాలా అంటే నాకు ప్రీ డయాబెటీస్ సెట్ అయిపోయింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సెట్ అయిపోయింది. ఇంకా స్పాటింగ్ అయితే నో వే, స్పాటింగే లేదు అసలు. సో అలా చాలా చాలా వరకు నేను నా యాక్టివ్ అయ్యాను. అంటే నా ఎనర్జీ లెవెల్స్ చాలా పెరిగాయి. ఓపిక పెరిగింది. అసలు చాలా అన్నమాట. సో నేను ఐ డోంట్ హావ్ వర్డ్స్ యాక్చువల్లీ కోటేశ్వరి గారు. నేను షేర్ చేసుకోవాలన్నా గానీ నాకు ఇంకా చెప్పాలంటే బుక్ రాయొచ్చు నా లైఫ్. సో అలా ఉందండి. బట్ ఐ ఫెల్ట్ మిరాకులస్ అండి. మీరిచ్చింది నాకు ఒక గాడ్ ఇచ్చిన వరం మీరు. థ్యాంక్ యూ సో మచ్. యూ హావ్ చేంజ్డ్ మై లైఫ్. ఈవెన్ నా ఫ్యామిలీ అంటే నా రిలేషన్‌షిప్ విత్ మై హస్బెండ్ ఈస్ ఆల్సో చేంజ్డ్ ఆఫ్టర్ డైట్. సో ఎవ్రీథింగ్ నేను ఇది, అది అని కాదు. నీకే ఏ రకంగా మంచి జరిగింది రాగదీప్తి, ఈ రకంగా జరిగిందంటే అందులో ఐ కెన్ టెల్. సో నాకు అన్ని రకాలుగా ఎవ్రీథింగ్ నాకు చాలా మంచి రిజల్ట్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై హ్యాపీనెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రాగదీప్తి మ్యామ్, యూ క్యాన్ ఇంకా మీరు మంచి హెల్దీగా ఉండి మీరు మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా ఇంకా హెల్దీగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎస్ అండి, రాగదీప్తి మ్యామ్ అంటే చాలా సఫర్ అయ్యారు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు తను సఫర్ అయింది. ఆ ప్రాబ్లమ్స్ తోటి లైక్ ఎట్లా అంటే బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ ఎలాంటి ఫుడ్ తినాలి అనేది వెతుక్కునేవాళ్ళు. లైక్ ఎందుకంటే చిన్న కంటామినేషన్ అయినా కానీ ఫుడ్ ఏం జరుగుతుంది అంటే తను అంటే 1 మంత్ ఎక్కువ హాస్పిటలైజ్ అయిపోతారు, పూర్తిగా సిక్ అయిపోతారు తను. సో అంత డిసప్పాయింట్ లైఫ్ లో ఉండిపోయారు. సో ఇప్పుడు తన మాటల్లో తన హ్యాపీనెస్ అనేది విన్నారు.